అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ శత్రువుల మీద నీకు విజయం కలుగజేసి నీకు నెమ్మది కలుగజేస్తున్నాను. దేవుడు మనకి ఈరోజు విజయం ఇచ్చున్నాడంట, స్వాతంత్రం ఇచ్చున్నాడు, విడుదలనిచ్చున్నాడు. నిజంగానే ఎవరైతే నీకు నాకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు పోగు చేసి వాళ్ళందరినీ నీకు నాకు దూరపరిచి ఉన్నాడంట. దూరం చేసి ఆయన అంటున్నాడు కదా, నీకు విజయం ఇస్తున్నాను, నేను నీ శత్రువులను నీకు దూరం చేస్తున్నాను, నీకు నెమ్మది కలుగ చేస్తున్నాను. నా కుమార్తె, ప్రశాంతత ఈ దినము నుంచి ఒక స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని నీకు విడుదలని దేవుడు ప్రకటిస్తున్నాడంట. కాబట్టి దానిని పట్టుకొని నువ్వు సంతోషభరితుడుగా ఉండు అంటున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు స్వేచ్ఛాపూరితమైన జీవితం, బంధకాలలో నుంచి విడుదల, భయంకరమైనటువంటి అనారోగ్యపు అప్పుల సమస్యల నుంచి విడుదల ఆయన ప్రకటిస్తున్నాడు. నీకు నాకు జైలు జీవితంలో నుంచి యోసేపును ప్రకటించాడు బయటికి రమ్మని ఆయన. అలాగే అనారోగ్యంగా ఎంతోమంది దేవుని బిడ్డలను ఆయన దేవుని వేడుకున్నప్పుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. మరణ బంధకంలో ఉన్న లాజర్ని ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా బయటకు తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్నాడు. కాబట్టి మన స్వేచ్ఛాపూరితమైనటువంటి స్వాతంత్రపు జీవితంలోకి అడుగు పెట్టాం ఈ దినం నుంచి అని నేను నమ్మి దేవుని మహిమపరుద్దాం. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, అవును తండ్రి, నువ్వు స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నావు, విడుదలను ప్రకటిస్తున్నావు తండ్రి, మాకు సమాధానం ప్రకటిస్తున్నావు తండ్రి, నెమ్మదిని ప్రకటిస్తున్నావు తండ్రి, ఆరోగ్యాన్ని ఐశ్వర్యమును కూడా తండ్రి ప్రభు యేసయ్యా నేను విప్పుతున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ రీతిగా మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు వందనాలు ప్రభు అంటున్నారు, వారందరినీ దీవించండి, మమ్మల్ని కూడా దీవించండి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈరోజు ఎంతమంది అయితే తండ్రి ప్రభు దీర్ఘాయుష్ కృప కాపుతలు క్షేమం సంతోషం సమాధానాలు పొంది ఉన్నామని నమ్ముతున్నారు, వారందరినీ మరొకసారి దీవించండి, చూస్తున్న వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.